హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పిల్లలిద్దరూ మమ్మీ ఏదైనా వెరైటీగా కర్రీ చేయొచ్చు కదా అని అడిగితే ఏం చేయాలా అని ఆలోచించాను. అందుకనే ఒక వెరైటీ కర్రీ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆనియన్స్, క్యాప్సికమ్ ఆయిల్ వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నానే అలాగా. చూసారా, గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి. ఈ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన ఆనియన్స్ని వాటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర కొంచెం చిటపట్లాడాక శనగపిండి 2 స్పూన్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలి శనగపిండిని ఉండలు లేకుండా. మళ్ళీ ఉండలుంటే కలవదండోయ్. తర్వాత టమాటాలు వేసుకోండి. టమాటాలు వేసుకున్నాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఇది మా అమ్మ నా కోసం విజయవాడ నుంచి పంపించింది పేస్ట్. చూసారా ఎలా అయిపోయిందో. సాల్ట్, పసుపు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం పెరుగు, వేసుకుని బాగా మిక్స్ చేసాక ఇలా ఉండగడుతుంది. ఇలా ఉండగట్టిన దాంట్లో మనకి కొంచెం ఒక లిటిల్ బిట్ ఆఫ్ గ్లాస్, చిన్న గ్లాస్ ఉంటుంది కదా, అందులో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని మిక్స్ చేసుకున్నాక ఇలా పేస్ట్ అయినప్పుడు ఈ పేస్ట్లో ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్, క్యాప్సికమ్, అవి వేసేసుకోవాలన్నమాట. ఇలా ఉడుకుతున్నప్పుడు వేసుకుని మూత పెట్టేసుకుని చూస్తే మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. చక్కగా కర్రీ రెడీ అయిపోతుంది. క్యాప్సికమ్, ఆనియన్ ముక్కలు ఉడికి కర్రీ రెడీ అయిపోతుంది దగ్గరగా, గ్రేవీగా. అండ్ లాస్ట్లో కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎలా ఉంది? Please subscribe my channel.